ఒక ఓన్లీ 5-10 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ 1 అవర్ యాక్ట్ మాత్రమే ఉంటుంది వ్యభిచారంలో. ఇది డబ్బులు ఇచ్చి ఇది ఆ పని చేయడం. కానీ ఇక్కడ ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ 24 hours ఆర్ 1 week ఆర్ 10 days అట్లా. సో ఆ విధంగా మగ వ్యభిచారి. ఓకే, ఇంకా ఆయన అధికారికంగా చెప్పుకుంటున్నాడు అదే ఘనకార్యం చేసినట్టు. ఓకే, ఆయన ఒక ఐపీఎస్ అధికారి సజ్జనార్ గారు అడుగుతుంటే ఏది మరి ఇక రావా భారతదేశానికి ఇక పెళ్లి చేసుకోవా అంటే, సార్ వండుకున్నానికి ఒకటే కూర, అడుక్కున్నానికి 60 కూరలు అంటున్నాడు. ఒక అధికారితోటి మాట్లాడే విధానం అది. ఒకవేళ నిజంగా నీకు అది ఉన్నా కానీ చెప్పాల్సిన అవసరం లేదు కదా. రైట్ నౌ ఐ డోంట్ హ్యావ్ సచ్ ప్లాన్స్ సార్ అంటే అయిపోతుంది కదా. నాకు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు అలాంటి ఆలోచన లేవు సార్. ఐఎమ్ ఆన్ మై వే టు నేను ఏది ఇంకా నా యొక్క ప్రపంచ యాత్రను కొనసాగించాలనుకుంటున్నా అని అక్కడికే ఆ యొక్క టాపిక్ ని ముక్తాయింపు చేస్తే అయిపోతుంది కదా. దాని బదులు నేనే వ్యభిచారం చేస్తున్నా అని అధికారికంగా ఒక ఐపీఎస్ అధికారికి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది?